నమస్కారం అండి. నమస్తే. జూన్ 4న పెద్ద రిలీజ్ కాబోతుంది. ఎలా ఉండబోతుంది అంటారు? జూన్ 4న వచ్చిద్ది అని అంటున్నాం కానమ్మా, గ్యారంటీ లేదు. ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు డైరెక్టర్లు, నిర్మాతలు. కానీ ఒక క్లారిటీ అనేది లేదు. 2 రోజుల్లో వచ్చిద్దని చెబుతున్నారు. కాబట్టి ఒక సందేహంగానే ఉంది. కానీ ట్రైలర్లు, ఈ పాటలు చూసిన తర్వాత కొద్దిగా సినిమాకు ఒక రేంజ్ ఉండబోతుంది. ఒక సందేహం, మంచి సందేశం ఇవ్వబోతున్నాడు రామ్ చరణ్ అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. అంటే ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే సినిమా మాక్సిమం కొలాప్స్ అయ్యే పరిస్థితులే వస్తాయి. ఇప్పటికే 4, 5 సార్లు పోస్ట్‌పోన్ అవ్వకుంటూ వస్తుంది కదా! మరి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే? బాధ, ఇంకొక రకమైన బాధ. అది ఫ్యాన్స్కి ఏంటంటే బుక్ చేసుకునే ఒక రకమైన ఫీలింగ్ ఎట్లా ఉండేదంటే, తినబోతున్నాం బిర్యానీ, తినే టయానికి అబ్బాయి అయిందిరా, వెళ్ళిపోయింది, క్యాన్సిల్ అయింది అన్న ఒక ఫీలింగ్లో పడిపోతారు. కాబట్టి సినీ ఫీల్డ్ ఇట్లా చేయకూడదు అని చెబుతున్నాను. కరెక్ట్ డేట్ అనేది ఇవ్వాలి. ఇలా 4 సార్లు మార్చడం వల్లే ఒక రకంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి కరెక్ట్ డేట్ ఇవ్వాలని చెప్పేస్తున్నా. జూన్ 4 అయితే కన్ఫర్మ్డ్ అంటున్నారు. కానీ ఇవాళ డైరెక్టర్లు వెళ్ళి కలిసిన సిచ్యువేషన్ కూడా సరిగ్గా అనేది క్లారిటీ లేదు. కాబట్టి రేపో ఎల్లుండో సరైన మెసేజ్ వచ్చిద్దని మేము ఉన్నాం. ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ప్రతి ఒకటి కూడా చాలా హైలైట్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన హెల్లెలలో సాంగ్ కూడా ఎలా అనిపించింది? మొత్తం ఆ రేంజ్ అంతా బాగానే ఉందమ్మా. రామ్ చరణ్కి సెట్ అయ్యింది. ఒక పల్లెటూరు వాతావరణం, పాత విధానం. ఫస్ట్ ఏంటంటే మనకి చుట్టూ జరుగుతున్న యుద్ధ వాతావరణాలకి మనం ఎలా, మన మీదకి ఏదైనా వస్తే ఏదైనా సందేశం ఇచ్చాడా అన్న ఫీలింగ్ కూడా ఆ సినిమాలో కనబడుతుంది. కాబట్టి సినిమా చూసిన తర్వాతే ఒక క్లారిటీ ఇవ్వగలం అనే ఫీలింగ్ అయితే. శృతి హాసన్ ఎక్కువ వాడలేదు అంటున్నారు పాటలో, మొత్తం జాన్వీనే వాడినట్టు తెలుస్తుంది. అందరూ అదే డైలాగ్ వదిలేరు. మా కింద సెటైర్లు అన్నీ అయ్యే ఉన్నాయి. జాన్వీనా నన్ను పట్టించుకోండి అని ఆ డైలాగ్ అని చూస్తే నాకు అదే అనిపించింది. మరి చూడాలి. ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కొద్దిగా యావరేజ్ అనిపించలేదమ్మా. పాటలు అయితే బాగుంటాయి కానీ ట్రైలర్ నాకు అంతగా అనిపించలేదు. కానీ సినిమా కొట్టిద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ట్రైలర్లో సరైనది చూపించలేదులే అన్న ఫీలింగ్ అయితే. ఏంటంటే ప్రతిసారి ట్రైలర్ చూపిస్తుంటే ట్రైలర్ చూసి సినిమా పోతుంది అనే ఫీలింగ్లో రివర్స్గా చూపించారా ఈ ట్రైలర్ అనే ఫీలింగ్ నాకు కలిగింది. దోస్తు మీరు దోస్తు ఇద్దరు కార్లు వెళ్తా పెట్టారు కాబట్టి ఇద్దరికి వచ్చింది. రామ్ చరణ్కి వచ్చింది, బుచ్చిబాబు గారికి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. నమస్కారం అండి. మళ్ళీ పోస్ట్‌పోన్ అవుతుందేమో అని అనుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అలాంటి అపోహలు పెట్టుకోకండి. ఖచ్చితంగా 4వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఓ అద్భుతమైన విజయాన్ని సాధించి తెలుగు సినిమా చరిత్రను రాయబోతుంది. ఎవరో చెప్పిన మాటలు వినొద్దు. ఏం పోస్ట్‌పోన్ అవ్వట్లేదు. ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. మనందరినీ అలరించి ఆకాశం అంత ఎదిగి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. థియేటర్లకు సంబంధించి ఒక చిన్న ఇష్యూ అనేది కూడా రన్ అవుతుంది. సో ఈ కొట్లాటలలో మళ్ళీ పెద్దని పోస్ట్‌పోన్ చేస్తారేమో అని అంటున్నారు. అయ్యే అవకాశం ఉండదండి. ఇక అందులోని మెగా హీరో సినిమా, రామ్ చరణ్ సినిమా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆంధ్రాలో ఎలాంటి ఇష్యూ ఉండవు. ఒకవేళ తెలంగాణలో ఉన్నా చిరంజీవి గారు వచ్చి క్లియర్ చేసేస్తారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్రహ్మాండంగా అద్భుతంగా రిలీజ్ చేసి ఆ సినిమా మన తెలుగు సినిమాలో తెలుగు సినిమా డైరెక్టరు ఏ స్థాయికి వెళ్తున్నారో ఇప్పుడు మనం అందరం చూస్తూనే ఉన్నాం. అంతకంటే గొప్ప స్థాయికి వెళ్ళి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి నమ్ముతున్నాం. రాస్కెల్స్ ఎప్పుడు రాష్ట్రంలో ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఆ రాస్కెల్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఎప్పుడైనా ఒకడు బాగుపడాలి, ఒకడు బాగుండాలి, ఒకడు ఆనందంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలని ఆలోచించేవాడే మనిషి. ఎప్పుడు కూడా ఒకరి మీద విషం చిమ్ముతూ ఒకరు నాశనం అయిపోవాలని కోరుకునేవాడు మనిషే కాదు. అలాంటి రాస్కెల్స్ గురించి పట్టించుకోం మేము. ఎందుకంటే మేము స్వచ్ఛమైనటువంటి ప్రేమతో అందరినీ అభిమానించే వ్యక్తులుగా మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ కూడా అద్భుతంగా పర్సనాలిటీస్ వాళ్ళు. అలాంటి పర్సనాలిటీస్ మీద విషయం చెబుతున్నారంటే ఎవడైతే విషయం చెబుతాడో నాశనం అయిపోవడం తప్ప. పెద్ది అనే సినిమా ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి సినిమా. అది ప్యాన్ ఇండియా మూవీ కాదు, ప్యాన్ వరల్డ్ సినిమాగా నిలబడుతుంది. ఒకసారి రాసి పెట్టుకోండి. ఎందుకంటే బుచ్చిబాబు గారు సన్నగుంటాడు, చాలా మంచి హిట్ కొడతాడు. ఇది మాత్రం గ్యారంటీ. రాసి పెట్టుకోండి. 4వ తారీఖు పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు సినిమా చరిత్రను రాయబోతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మిస్ అవుతుంటుందండి. కాదన్న ప్రతిసారి మిస్ అవుతే మనిషి సక్సెస్ ఎప్పుడు సాధించాలి? అది ఏదో ఒకసారి మిస్ అయిందని చెప్పి మొత్తం మిస్ అవుతూ ఉంటుంది అంటే. అలాగంటే రాజకీయ నాయకులు ఒకసారి ఓడిపోతాడు, ఇంక రాజకీయాల్లోకి రాకూడదు. అదంతా ఓం కాదు. సినిమా అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఎంత సూపర్ బాగా సినిమా చేసినా సరే అది ఫ్లాప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే ఒక సినిమా ఫ్లాప్ అయిందని ఒక సినిమా ఫ్లాప్ రెండో సినిమా ఫ్లాప్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఖచ్చితంగా బుచ్చిబాబు గారు హిస్టరీ చూసుకుంటే ఆయన
అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా, అసోసియేట్గా ఉన్నప్పటి నుంచి కూడా, కో డైరెక్టర్గా మారినప్పటి నుంచి కూడా, మొన్న సినిమా తీసే వరకు కూడా ఆయన ఆలోచన ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక అద్భుతమైన ఆలోచన ఉంటుంది, ఒక అద్భుతమైన మ్యానరిజం ఉంటుంది. ఆ మ్యానరిజంతోనే ఆ సినిమా సూపర్ సెన్సేషనల్ హిట్ అవుతూ ఉంటుంది. అలాగే రంగస్థలం కానీ చూసుకుంటున్నాం. ఆయన రంగస్థలంలో కూడా పనిచేశారు. ఆయన ఉప్పెన సెన్సేషనల్ హిట్ కొట్టాడు. ఇది వరల్డ్ హిట్ కొట్టబోతున్నాడు, రాసి పెట్టుకోండి. నమస్కారం. పెద్ద పోస్ట్ పోన్ అంటున్నారు, మరి ఏంటి పరిస్థితి? పెద్ద పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదమ్మా. ఎలాగంటే June 4th కన్ఫర్మ్. ఆల్రెడీ ప్రమోషన్స్ నిమిత్తం కూడా ఈరోజు ఢిల్లీలో ఉన్నారు, భోపాల్లో చేశారు, బెంగళూరులో చేశారు, హైదరాబాద్లో ఒక ఈవెంట్ అయింది. అన్ని ప్రమోషన్స్ చాలా ఎక్కువగా అవుతున్నాయి. అంటే వాళ్ళు ఎంత లెవెల్లో అంటే ఎప్పుడైతే May 18న ట్రయల్ వచ్చిందో, ట్రయల్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రమోషన్స్ అవుతున్నాయి. అటు రామ్ చరణ్ గారి ఇంటర్వ్యూ కానీ, జగపతి బాబు గారు కానీ, బుచ్చిబాబు సానా ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చాలా సినిమాని ఎంతవరకు ప్రమోట్ చేయాలో అంతవరకు ప్రమోట్ చేసే విధంగా సినిమా ప్రమోషన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక రూమరే తప్ప అది రూమర్ అయితే కాదు. వాళ్ళైతే ఏం చెప్పలేదు అఫీషియల్గా. ఎందుకంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కొంతమంది ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే థియేటర్లో లేదా ఎగ్జిబిటర్లో లేదా డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఉన్న సందిగ్ధత వల్ల కొంతమంది అలాగ అంటున్నారేమో, కానీ అది కూడా సమసిపోయిందండి. నిన్న కాక మొన్న మెగాస్టార్ చిరంజీవి గారిని కొంతమంది ఎగ్జిబిటర్లు వెళ్ళి కలిసి దాని తగ్గట్టుగా సాల్వ్ చేసుకున్నారు. పర్సంటేజ్ ప్రకారమే థియేటర్లు రన్ చేసే విధంగా కూడా మాట్లాడుకున్నారు. అది కంక్లూడ్ అయిపోయింది ఆ టాపిక్. దానివల్ల ఏంటంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు. ఆల్రెడీ ప్రమోషన్స్ అయిపోతున్నాయి. ఒక పక్క నుంచి ప్రమోషన్స్ కూడా ఇంక ఎండింగ్కి వచ్చినాయి. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమన్నా ఉంటే బాకీ ఉంటుంది, అదొక్కటి తప్ప మిగిలిన ప్రమోషన్లు అన్నీ కూడా అన్ని స్టేట్లోనూ, ఒక తమిళనాడులో ఉంది ఇంకాను, అదొక్కటి తప్ప మిగిలిన ప్రమోషన్లు అన్నీ కూడా అయిపోయినాయి. ఆ విధంగా ఏంటంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అమ్మ, అందులో నో డౌట్. ఎందుకంటే ఇది చాలామంది ఆ ఇంటర్వ్యూలో చెప్పే కొంతమంది అభిప్రాయాలు ఎలాగున్నాయంటే రామ్ చరణ్ గారికి మళ్ళీ ఒక నేషనల్ అవార్డు వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే అది ఒక సినిమా కింద చూడకండి మీరు, అదొక పోరాట యోధుడి మల్ల యోధుడి జీవిత కథ అది. దాన్ని ఏంటంటే ఒక సినిమా కాదు, ఒక సినిమా కింద తీయలేదు, ఒక జీవితం అది తప్పనిసరిగా అందరూ చూడవలసిందిగా అని చాలామంది ఇంటర్వ్యూలకు వచ్చిన వాళ్ళు చెప్పడం మనం చూసాం. ఏదేమైనా సరే ఒక గొప్ప సినిమా తీశారు అన్న అనుభూతి అయితే మొన్న ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఉంది. అలాగే కొన్ని సీన్స్ వాళ్ళ ప్రమోషన్లో కొంతమంది నటులు చెప్పేదాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. సరే ఏదేమైనా సరే నేనైతే June 4th అయితే వాయిదా పడే అవకాశం లేదమ్మా. అది గొప్ప సినిమా అనటంలో మరి సందేహం లేదు. June 3rd మనకి ప్రీమియర్స్ పడుతున్నాయి. ప్రీమియర్స్తో దాని జాతకం ఎలాగుంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇరగదీస్తుంది అంటంలో నాకు సందేహం లేదు. ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ వాటన్నిటిని చూసి నమస్తే. పెద్ద మళ్ళీ పోస్ట్ పోన్ అయింది అంటున్నారు. మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకైతుంది? సినిమా మొత్తం ఇన్ని నెలలు కష్టపడి ఆయన ఎంతో కష్టపడి తీసిన సినిమా పోస్ట్ ఏం కాదు. మళ్ళీ రిలీజ్కి ఇచ్చారు, ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూస్తారు. అంటే బాగుంది బాగలేదని మనం చెప్పలేము, బాగుందనే అనుకోవాలి. అన్ని కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి తీసిన సినిమా ఎందుకు బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూడాలని ప్రతి ఒక్కళ్ళు అంటే ఎందుకు అట్లా అవుతుందంటే ఇప్పుడు టాకీసులు కూడా ఏదో చిన్న గొడవలు అది ఇది ఎన్ని సినిమాల కొదలాలు ఉంటాయి కదా, ఖాళీ ఉన్నాయా లేవా అడుగుతుండ్రు. కాబట్టి దానివల్ల కావచ్చు. ఇలా కాకుండా రేపు రిలీజ్కి ఇస్తారు కదా, తీసిన సినిమా దాచుకోరు కదా. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు అంత లాస్ గారా, అందు గురించే సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఆయన రామ్ చరణ్ గారు కష్టపడి ఆ సినిమా ఎంతో కష్టపడి పేదం లెక్క తీసిండు. ప్రతి ఒక్కళ్ళు చూడాలని కోరుకుంటున్నాం ప్రజలని. అది మొన్న కూడా చెప్పిన ఒక్క పాట ఏమో అంటే పెద్దవాళ్ళం కానీ నచ్చలేదు, కానీ అన్నీ బాగున్నాయి, పాటలు కానీ అన్నీ కానీ బాగున్నాయి. అది అదొక్కటి కొంచెం అనిపించింది. అంటే ఇప్పటి వాళ్ళకు నచ్చుతుందేమో, మీరు యంగులు కదా, వయసు వాళ్ళు కదా, మీకు నచ్చుతుందో, కానీ మీ వెనకటోళ్ళం కదా. అసలు నన్ను అడిగితే అప్పటి పాటలకు ఇప్పటి పాటలకు తేడా కదరా. మరి అందు గురించే మాకు నచ్చలేదు, కానీ బాగుంది. రామ్ చరణ్ కష్టపడ్డాడు. ఏదో ఇంకో సినిమా ఉండేగా, ఆ సినిమా లాగా అనిపించింది. కాదు, ఇంకోటి ఏదో ఉంది అందులో లాగానే అనిపించింది. ఇంకా అలా బాగుంది.
సమంతతో తీశాడు కదా, సమంతకు ఆయనకు సూపర్ సెట్టింగ్ మంచి హిట్ కొట్టాడు. రంగస్థలం ఆ సినిమా లాగా అనిపించింది గెటప్, కానీ రంగస్థలంలో గెటప్ బాగుంది. సమంత వాళ్ళిద్దరు కూడా చక్కగా ఉన్నారు. సినిమా మంచి హిట్ కొట్టిండు. అలాగనే ఇది కూడా కావాలని ప్రజలు కోరుకుంటాడు. ఎందుకంటే కష్టపడింది సినిమా కాదు. చాలామందికి ఈ సినిమా అంటే సినిమానే అంటారు, కానీ అలా ఎంత కష్టం ఉంటుందో ఆ సినిమాలో. ఎన్ని రోజులు కష్టపడాలనో, 100 రోజులు కష్టపడితేనే అది సినిమా, పైసలు పెడితేనే సినిమా. ప్రజలే దాన్ని పైకి తెచ్చేది. అంటే ఫెయిల్ చేసిన ప్రజలే, పాస్ అయినా ప్రజల చేతుల్లోనే ఉంటుంది ఏదైనా. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.